సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ రోజు ఉన్నత పాఠశాల వెంకటాపూర్ మరియు ప్రాథమిక పాఠశాల నిజాంపూర్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొనడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు. వెంకటాపూర్ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి సీఎంఓ వెంకటేశం పాల్గొని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలు ఎలా చదువుతున్నారు, వారి యొక్క విద్యాభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకే ఈ సమావేశాలు ఉపయోగపడతాయని తెలిపారని నిజాంపూర్ పాఠశాల సమావేశంలో ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలని, వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. వివిధ రకాల టీఎల్ఎంలు చాలా బాగా ఉన్నాయని ఎం శంకర్ మండల విద్యాధికారి తెలిపారు. చిన్నారి విద్యార్థులందరికీ నమస్కారం. ఈరోజు సార్ ప్రోగ్రామ్ ప్రతిదీ చూసినాము, 2 సార్లు వచ్చినట్టు ప్రోగ్రామ్ చాలా చేస్తారు. అన్నిటికీ ఏదైనా సరే మా సార్ యాక్టివ్ ఉన్నాడు, టీచర్లు చాలా యాక్టివ్. వాళ్ళు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వెంటనే చాలా కృషి ఉంది, చాలా కష్టపడి ఉంటుంది అన్నట్టు. ఒకటి తయారు చేయాలి, చిన్నపిల్లల ద్వారా ఒక చెట్టు ద్వారా మనకి ఏమొస్తుంది అనేది ఒక ప్రోగ్రామ్ చేయాలంటేనే మనకి వారం రోజులు పడుతుంది. చేసేటువంటి చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది. మీ విద్యార్థులు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఏం టైంలో పిల్లలు లేదు, చూడండి ఎట్లా కూర్చున్నారు, అలా ఉన్నారు. విద్యార్థులకు మంచి నేర్పిస్తున్నారు. అంటే ఫస్ట్ నడిచే వాళ్ళు కొద్దిగా మంచిగా ఉంటే మిగతా వాళ్ళు కూడా అంత మంచిగా ఉన్నారు. నిజంగా అన్ని స్కూళ్ళు చూస్తున్నా, సార్ వాళ్ళ స్కూల్ మంచిగా ఉంది. అన్ని స్కూల్ ఇంచుమించు 50% అన్ని బాగానే ఉన్నాయి. అయితే హెడ్ మాస్టర్ ఆ టీచర్లు ఎంత యాక్టివ్గా ఉంటారో పిల్లలు కూడా ఆటోమేటిక్గా యాక్టివ్గా అవుతారు. సార్ ఇంకోటి పాఠం చెప్పడమే కాకుండా పాఠం చెప్పని బయటి విషయాలు కూడా చాలా చెప్పడం జరిగింది. ఇంకోటి మన జీవితంలో చాలా సాధించేది ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పక్కలతో గొడవలు పెట్టుకోవాలి. గుడి గురించి చెప్పిండు, ఇట్లాంటి చాలా వచ్చిందేమో కట్టేసుకుంటా నడుచుకుంటానే పోతున్నాం. అప్పుడు లేదనుకున్నాం. ఇక పోతున్నప్పుడు ఏం చేయాలి, తువలో అందరితో పెట్టుకోవాలి. ఇక మనం మార్కెట్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. ఇక పోయేటప్పుడు వచ్చేటప్పుడు గొడవ అంటే ఆటే ఉంటుంది. ఇక అందుకోసం ఏం చేసి జీవితం అంతే ఉంటుంది. కాబట్టి సార్ కూడా మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా చెప్పిండు. పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు.